తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేటాయింపులో గత సంఘటనలు పునరావృతం కాకుండా తొలి 3 రోజులకు డిప్పు విధానంలో టోకెన్లు కేటాయించామన్నారు. మిగతా రోజుల్లో నేరుగా వచ్చే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో మాధవ యాత్రిక సముదాయాలను బీఆర్ నాయుడు పరిశీలించారు. జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి, ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఒక 100 ఎకరాల్లో ఈ ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి ఏదైతే చెట్లున్నాయో అవన్నీ కూడా 100 ఎకరాల్లో కొన్ని వేలాది చెట్లు పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. దాన్ని రేపు బోర్డులో పెట్టి తీర్మానం చేసి మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి సరైన మార్గంలో పెట్టుకుంటూ పోవాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం.